శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం. ఈరోజు పౌర్ణమి. అయితే మనకి రాత్రి 9:56 నుండి 1:26 వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటి అద్భుతం జరుగుతోంది. అయితే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఈ గ్రహణం ఏమిటి, ప్రమాదమా లేకపోతే ఇబ్బందా గండమా అని. ఒకటి చెప్తాను, ఖగోళంలో జరిగేటటువంటి ఏదైతే ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అది సంవత్సరంలో 1-2 సార్లు వస్తూ ఉంటాయి. అయితే చిన్న చిన్న దానికి ఎవరైతే ఏ రాశిలో ఏ నక్షత్రంలో వచ్చిందో వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. ముఖ్యంగా ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రం అలాగే పూర్వభాద్ర నక్షత్రం, ఆ 2 నక్షత్రాల మధ్యలో ఉండడం వల్ల ఈ 3 గంటల సమయం ఇటు కుంభరాశికి అటు మీనరాశికి కూడా ఇబ్బందులు ఉన్నాయి వారికి అని శాస్త్రం చెప్పబడింది. అయితే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో, ఆ చంద్రుడికి సంబంధించింది బియ్యం 1 కేజీ పావు, అలాగే తెల్లని వస్త్రం, చంద్రబింబము అంటారు, వెండితో తయారు చేసింది చంద్రరేఖ, అలాగే పెరుగు ఇష్టం కాబట్టి అంటే పాలైనా పెరుగైనా రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇది చంద్రుడు సంబంధించింది. అలా రాహు సంబంధించింది మినుములు, ఆ మినుములు 1 కేజీ పావు, సిమెంట్ రంగు ఏదైతే ఉందో ఆ కళ ఉన్న వస్త్రం అదొకటి, అలాగే సర్ప ప్రతిమ అంటే పడగతో ఉన్న నాగ పడగ అంటారు అది. ఇవి తీసుకుని ఈ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా నవగ్రహాలు శివాలయం ఉన్నటువంటి దేవాలయంలో సంకల్పపూర్వకంగా ఇవి దానం చేయడం ఉత్తమం. ఇలాగా చేస్తూ పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా విశేషం. అట్లాగే ఈ నవగ్రహాల్లో రాహుగ్రహం చంద్రగ్రహం ఉంటుంది. ఆ చంద్రగ్రహం దగ్గర తెల్లని పుష్పములు అలాగే అరటిపళ్ళు నివేదన చేయడం, అట్లాగే రాహుగ్రహం దగ్గర ఆయనకి ఇష్టమైనటువంటి నల్ల ద్రాక్ష పళ్ళు కానీ అలాగే శంఖం పువ్వులు కానీ పెట్టచ్చు. దీంతో పాటు ముఖ్యంగా శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం వీరు తప్పనిసరిగా నక్షత్ర జపం చేయించుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే సమయ ప్రకారంగా తినడం, సమయ ప్రకారంగా నిద్రపోవడం, అది ఒక క్రమశిక్షణగా పెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఇట్లాంటి చిన్న చిన్నవి పాటిస్తూ చేస్తే పరిహారం సరిపోతుంది. పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఈ 15 రోజుల్లో మరో గ్రహణం రాబోతోంది. దాని గురించి మరలా మీకు వివరిస్తాను. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి.